ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనములు కూడా తెలియజేస్తున్నాను. అనుదినము ప్రతిదినము దేవుడికి మీరు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను బట్టి నిజంగా ప్రభుని నేను ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. దేవుడు ఈ దినమునకై మనతో మాట్లాడుతున్నటువంటి వాక్కు మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయతో ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఆలకించి ఆ వాక్యం హృదయంలో నిలుపుకోవాలని కూడా తెలియజేస్తూ ఉన్నాను. హెచ్కేల్ గ్రంథకర్త 36వ అధ్యాయం 9వ వాక్కులో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 9వ వాక్కులో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. దేవుడికి స్తోత్రం. దేవుడు మన పక్షమున ఉన్నాడు, దేవుడు మన తట్టు ఖచ్చితంగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంతేకాదు మీరు దున్నబడి విత్తబడుదురు. విత్తనము వేస్తూ ఉన్నప్పుడు దానిలో ఫలభరితమైన జీవితం వచ్చినట్టు మన జీవితాలు మన బ్రతుకుల్లో కూడా రావాలి అనంటే మనం దేవుడి తట్టు తిరపబడాలి, దేవుడి తట్టు తిరగాలి, దేవుడి యొక్క మాటలు ఏందో ఆస్వాదించాలి, దేవుడి యొక్క మాటల మకరంధాన్ని కూడా మనం ఆస్వాదించే వారి గుండా. దేవుడే మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడో, దేవుడు మనకుండగా దేని విషయంలో కూడా ఆధైర్యపడొద్దు, భయపడొద్దని దేవుడు మనతో చెప్తూ ఉన్నా. నీ కలత కన్నీరు కష్టాలు దేవుడు తొలగింప చేయుచున్నా. ఆధైర్యపడుతున్నావు, భయపడుతున్నావు, చాలా సమస్యల్లో ఉన్నావు, చాలా రీతిలో కృంగిపోతూ ఉన్నావు, చాలా విధాలుగా సతమతం అవుతూ ఉన్నా. ఏంటి, ఎలా, ఏం జరుగుద్ది, ఏం జరగబోతుందనే ఆలోచనల వైపు నీ మనసు మరలు కొల్పబడుతుందేమో. అయితే భయపడకు, దేవుడు నీ పక్షమున నిలిచి ఉన్నాడు. దేవుడు మాట ఖచ్చితంగా అది నెరవేర్చబడుతూ ఉంటుంది. అయితే ఒక చిన్నది నీవు చేయాలి, దేవుడి తట్టు నువ్వు త్రిప్పబడాలి, దేవుడు నీ పక్షముగా ఉండాలి అనంటే నీవైతే దేవుడి తట్టు తిప్పబడే వారిగా ఉండాలి. అప్పుడు నువ్వు దున్నబడి విత్తబడే ఫలాలు ఫలించుట కొరకు దేవుడు కృప నీకు తోడై ఉండునుగాక. మీరు ఎక్కడున్నా, ఎంత బలహీనంగా ఉన్నా దేవుడు మీ పక్కన ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దానము మన కోసము దేవుడు ఈ రోజు ఉదయం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాగ్దానాలు యందు నమ్మకం ఉంచు, ఆ మాట యందు ఖచ్చితంగా నిలిచి ఉంటే దేవాది దేవుడి యొక్క కృపను బట్టి, ఆయన నామమును బట్టి, ఆయన దయను బట్టి దేవుడు ఖచ్చితంగా నీకు తోడై ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు కూడా లేరు. అప్పుల బాధలు ఉన్నావా, అప్పులు దేవుడు ఆశ్చర్యంగా అద్భుతంగా తీరుస్తాడు. కష్టాలలో నీవున్నావా, కన్నీటిలో నీవున్నావా, విపద్రవంలో నీవున్నావా, అవన్నీ తొలగింపచేసి నీకు సంతోషాన్ని సంతృప్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ మాట ఒక్కసారి వినడానికి ప్రయత్నం చేయి. నీ హృదయాన్ని దేవుడి తట్టు త్రిప్పు. నీ హృదయంలో దేవుడికి తప్పంగా దేనికి చోటు ఇవ్వకో. దేవుడిని నీ హృదయంలోనికి మనస్ఫూర్తిగా నువ్వు ఆహ్వానించినట్లయితే దేవుడు నీ ద్వారా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు దున్నబడుదువు విత్తబడుదువు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుడి యొక్క సముఖములో సన్నిధిలో మనము ఒక ఉజ్జీవాన్ని, ఒక ఉత్తేజాన్ని కూడా కలిగి ఉండాలని ప్రభు పేరట కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఒక పల్లవి పాట పాడి తదుపరి ప్రార్థనలు ఏకీవించడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవేసయ్యా, నా ధైర్యము నీవేసయ్యా, యేసయ్యా యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, మంచి కాపురమైన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా. మా తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవాతి దేవుడు అయినందుకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా. అయ్యా, ఈ యొక్క తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద పద్మముల చెంత ప్రార్థిస్తున్నా. మా పక్షంలో నిలిచి నాయన మా తట్టు ప్రభా నీవున్నావు, మా ధైర్యము నీవే, మా బలము నీవే ప్రభా. నీ యొక్క నామములో దున్నబడుతూ విత్తబడినట్లు నీ కృప చూపి సహాయము చేయమనడుచు ప్రార్థిస్తున్నా. అదేవిధంగా మా పక్షంలో నిలిచిన దేవుడు నీవై
అయి ఉన్నప్పుడు ప్రభా మేమందరము కూడా నీ తట్టు త్రిప్పబడి ప్రభా నీ యొక్క నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగుటకు నీ కృప దయచే ప్రతి ఉదయమున కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభా అర్పించినట్టు చెల్లించినట్లు ప్రభా నీ యొక్క కృపలో మమ్మల్ని వాడుకోమని అడుగుచు ప్రార్థన చేయుచున్నాను తండ్రి. నీకు వందన. జీవం కలిగిన యెహోవా నామము పేరట వాక్కు బయలుదేరినప్పుడు ప్రభా అద్భుతము ఆశ్చర్యమైన కార్యములు లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి బిడ్డ ద్వారా ప్రభా మీ నామానికి మహిమ కలుగునట్లు మీరుండి సహాయములు చేయమని అడుగుచున్నా. ఎవరిలో మీరు విశ్వాసం ఉంచారో ప్రభా, ఎవరిలో ప్రార్థన ఆత్మను ఉంచారో ప్రభా, ఎవరిలోనైతే ప్రభా ఈ యొక్క ప్రార్థన ఏకీవించేటువంటి మనసును మీరు అనుగ్రహిస్తున్నారు వారి పక్షమున నీవు కార్యం జరిగించండి. వారికి ధైర్యంగా నీవు ఉండండి, వారిని బలపరచండి ప్రభా. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా కూడా ప్రభా వారి చెయ్యి మీరు విడిచిపెట్టకుండా వారి పక్షమున కార్యములు జరిగించగలిగిన గొప్ప దేవుడు నీవైనందుకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ప్రభా నీ ప్రార్థనలన్నిటిని కూడా ప్రతి బిడ్డకు ప్రభా ఈ మాసంలో ఇచ్చిన వాగ్దానం బట్టి ప్రభా వారందరికీ ప్రాకారంలో ఉండినట్లు మీరుండి సహాయములు చేయమని అడుగుచు నన్ను నేను తగ్గించుకుంటూ నాదుడు ప్రేరక్షకుడైన యేసు ప్రభు నామం పేరటే ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక.